మోదీ ఆశీస్సులతో ఎంపీ అరవింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడం ఎంపీ అరవింద్ ధర్మపురి సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా నిజామాబాద్లోనే బోర్డు కేంద్ర కార్యాలయం పెట్టేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించడం ఎంపీ అరవింద్ వ్యవహార దక్షతకు నిదర్శనం. टर्मरिक बोर्ड बनाने की मांग थी और ये अरविंद धर्मपुरी मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक बोर्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाए। सालों से टर्मरिक बोर्ड बनाने की मांग थी और एक बड़े फैसले की आज मैं तेलंगाना की धरती से घोषणा कर रहा हूं। केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए और उनकी आवश्यकता को देखते हुए और उनके लिए भावी जो संभावनाएं हैं उसे देखते हुए नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है। एक बड़े फैसले की आज मैं మోదీ ఆశీస్సులతో ఎంపీ అరవింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయించడం ఎంపీ అరవింద్ ధర్మపురి సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా నిజామాబాద్లోనే బోర్డు కేంద్ర కార్యాలయం పెట్టేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించడం ఎంపీ అరవింద్ వ్యవహార దక్షతకు నిదర్శనం. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీని నెరవేరుస్తానని, లేకపోతే పదవికి రాజీనామా చేసి మీతో పాటు పోరాటం చేస్తానని లిఖితపూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చారు. పదవీకాలం ముగియక ముందే ఆ హామీని నెరవేర్చి అరుదైన నాయకుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చరిత్ర సృష్టించారు. పసుపు బోర్డు రావడంతో ప్రపంచ పసుపు హబ్గా నిజామాబాద్ మారనుంది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు విరివిగా ఏర్పాటు కానున్నాయి. పసుపుతో పాటు స్థానిక ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డు వల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అయ్యి ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డుతో రవాణా సౌకర్యాలు, ప్రత్యేక గూడ్స్ రైలు వేగంగా పెరగనున్నాయి. పారిశ్రామికంగానూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందనుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. బీడీ కార్మికులకు, వ్యవసాయ మహిళా కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుడే ఎంపీ అరవింద్ అని అభినందిస్తున్నారు రైతన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాబోయే విప్లవాత్మక అభివృద్ధితో రవాణా, వసతి, భోజనం, మార్కెటింగ్, వ్యాపార రంగాల్లో గణనీయంగా పెరగనున్నాయి.
ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తేవడమే కాకుండా బోర్డు హెడ్ ఆఫీసును తెలంగాణలోనే అందులోనూ నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడంతో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిపోయింది. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరపించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వంలో లేకపోయినా పసుపు బోర్డును రాష్ట్రానికి తీసుకురావడంతో ఎంపీ అరవింద్ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనూ బీజేపీ క్యాడర్లోనూ పెరిగిపోయింది. మోదీ ఆశీస్సులతో ఎంపీ అరవింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడం ఎంపీ అరవింద్ ధర్మపురి సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ లైవ్ ద్వారా అందిస్తారు. చిదంబర్, నిజంగానే ఇవాళ మనము ఉదయమే ఒక బ్రేకింగ్ ఇచ్చాము. ఆ బ్రేకింగ్ ఖచ్చితంగా ఈ పసుపు బోర్డుకు సంబంధించింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇవాళ ఒక గుడ్ న్యూస్ రాబోతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఒక పోరాటానికి ఒక స్వరూపం రాబోతోంది. దానికి సంబంధించిన ఫలితం ఇవాళ ప్రజలు వినబోతున్నారు. అది కూడా మోదీనే ప్రకటించబోతున్నారు. అంటే ఉదయం రాజ్ న్యూస్ దీన్ని ఎక్స్క్లూజివ్గా ఉదయం మనం దానికి సంబంధించిన వార్తను ప్రసారం చేసాం. ఆ ప్రసారం చేసే క్రమంలో కూడా అక్కడ స్థానిక నాయకులు కానివ్వండి, ముఖ్యంగా ఎంపీ అరవింద్కి సంబంధించిన విషయాన్ని కూడా మనము డిస్కస్ చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. రాజ్ న్యూస్ ఏదైతే ఉందో వార్తలకు సంబంధించి ఇచ్చే విషయంలో కానివ్వండి, వాటిని సేకరించే విషయంలో కానివ్వండి జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఖచ్చితంగా అది జరుగుతుంది అన్న విషయాన్ని మనము ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందులో మరొకసారి రాజ్ న్యూస్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ క్రమంలో పసుపు బోర్డుకు సంబంధించి మనం ఒకవేళ డిస్కస్ చేస్తే మాత్రము నిజంగానే నిజామాబాద్ రైతుల ఆ ప్రాంతంలో ఉండే రైతులకు ఒక నెరవేరని ఒక స్వప్నంగా ఈ పసుపు బోర్డు అన్నది. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు కానివ్వండి, అక్కడ పడుతున్న పసుపుకు సంబంధించి ఒక పసుపు బోర్డు ఏర్పాటైతే ఖచ్చితంగా అక్కడున్న రైతులకు లాభం చేకూరడంతో పాటు స్థానికులకు కూడా అలాగే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇక్కడ పసుపు బోర్డు ఏర్పడవాలని కోరుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వాలన్నీ కూడా పసుపు బోర్డుకు సంబంధించి డిస్కషన్ చేయడం, ఎలక్షన్ల ముందు మాట్లాడడము, ఆ తర్వాత మర్చిపోవడం అన్నది చాలా రెగ్యులర్గా జరుగుతూ వచ్చింది. కానీ మొదటిసారి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు ఎంపీ అరవింద్. తను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తను ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఒకవేళ పసుపు బోర్డును కానీ నేను తీసుకురాలేకపోతే మీతో పాటు నా పదవికి రాజీనామా చేసి నేను మీతో పాటు ఉద్యమంలో పాల్గొంటానంటూ తను ఒక లేఖ రాసి ఆ లేఖను ప్రజలకు బహిరంగంగా ప్రదర్శించి మరి ఎన్నికలకు వెళ్ళడం. ఎన్నికలు వెళ్ళిన తర్వాత నిజంగానే అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా సరే అతి తక్కువ ఎంపీ స్థానాలు గెలిచే క్రమంలో ఒకటి నిజామాబాద్ కూడా ఆ రోజు ఎంపీ అరవింద్ గెలవడం జరిగింది. ఆ గెలిచిన తర్వాత దానికి సంబంధించి ఎప్పటికప్పుడు తను మాట్లాడడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తూనే వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఎంపీ అరవింద్ మీద చాలామంది అప్పుడు అవహేళనగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి, ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. కేవలం ఇది బూటకపు ఒక యాక్టివిటీగా ఏదైతే ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారో దాన్ని కేవలం ఒక బూటకపు యాక్టివిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ 18 నుంచి తను పోరాడిన తర్వాత 2023కి ఎలక్షన్లకు రావడానికన్నా ముందే తను ఏదైతే ఉన్నారో స్పైసెస్ బోర్డుకు సంబంధించిన ఒక ప్రకటన తీసుకొచ్చారు. స్పైసెస్ బోర్డులో పసుపు కూడా అందులో ఒక భాగంగా ఉండేలాగా ఒక బోర్డును తీసుకొచ్చి దానికి సంబంధించి నిజామాబాద్లో ఆ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఒక కృషి చేశారు. ఆ సందర్భంలో మరొకసారి విమర్శలు చేశారు. నువ్వు చెప్పింది పసుపు బోర్డు కానీ నువ్వు తెచ్చింది స్పైసెస్ బోర్డు, దానివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనము, నిజామాబాద్ ప్రజలకు ఏం ప్రయోజనం అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ప్రధాని మోదీ నోటి నుంచే పసుపు బోర్డు ఏర్పాటుకు మేము సానుకూలంగా ఉన్నాము, దానికి సంబంధించిన ప్రకటన చేస్తాము అంటూ తను ఎన్నికల ఏదైతే ఉందో ప్రచారంలోనే తను మాట్లాడించడము, దానికి ఒప్పించిన తర్వాత మరొక సమస్య వచ్చింది. ఎందుకంటే కేవలం తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా పసుపు విరివిగా పండుతుంది. అక్కడ మనకన్నా కంపేర్ చేసే విస్తీర్ణం ఎక్కువ ఉంది. కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కానివ్వండి, దాన్ని కేంద్ర కార్యాలయం అన్నది మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందులో ముఖ్యంగా చూస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పసుపు బోర్డుకు సంబంధించిన ప్రస్తావన కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన దీన్ని అసలు ఇక్కడ అధికారంలో లేదు, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న రాష్ట్రానికి తీసుకురావడంలో ఎంపీ అరవింద్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని మనం చెప్పాలి. ఆ సక్సెస్ అయ్యే క్రమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా సరే, ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదురు తిరిగి నిలబడి పోరాడి ఇవాళ దాన్ని తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో ఓవరాల్గా చూస్తే మాత్రం కేవలం పసుపు బోర్డు అంటే కేవలం ఒక ఆఫీసు 2 కుర్చీలు ఉంటాయని కూడా కొంతమంది అప్పట్లో విమర్శిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో అది ఒకటే కాదు, పసుపు బోర్డు రావడం ద్వారా దాని ఆధారితం కానివ్వండి, దానికి ఏదైతే అనుబంధంగా ఉన్న పరిశ్రమలు చాలా వస్తాయి. కాబట్టి ముఖ్యంగా
ముఖ్యంగా చూస్తే పసుపు బోర్డుకు సంబంధించి గ్రేడింగ్ కానివ్వండి, ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు చాలా వస్తాయి. తద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటికి కూడా రావాలంటే పసుపు బోర్డు ఖచ్చితంగా బోర్డు ఏర్పాటు అవ్వాలి. అది నిజామాబాద్లోనే ఏర్పాటు అవ్వాలన్న ఒక కృషి ఏదైతే ఉందో దానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయడం కానివ్వండి, దానికోసము ప్రధాని మోడీ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన పసుపు బోర్డు కానివ్వండి, ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఒప్పించే ప్రయత్నంలో ఎంపీ అరవింద్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. దాని పర్యవసానంగానే ఇవాళ మనం ఇక్కడ బోర్డు అన్నది ఏర్పాటుకు సంబంధించిన ఏదైతే ఉందో ప్రకటన మనం చూస్తున్నాం. ఆ ప్రకటన చేసే క్రమంలో కూడా ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. వాటన్నింటి కూడా మించి ఇవాళ ముందుకు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆయన్ని మనము ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అమూల్య. రైట్ చిదంబర్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే సంక్రాంతికి ఇది ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినప్పటికీ, అక్కడున్న బీజేపీ నేతలు అయినప్పటికీ ఈ పసుపు బోర్డుకి సంబంధించి కార్యాలయం మహారాష్ట్రలోనే పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ మోదీ సర్కారు నిజామాబాద్లో ఈ పసుపు బోర్డుకు సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఆమోదం తెలపడం అనేది ఒక గొప్ప న్యూస్ అనుకోవచ్చు. సో ఈ పూర్తి ఫలితం కూడా ధర్మపురి అరవింద్ ఆ పోరాటానికి ప్రతిఫలం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ 2-3 విషయాలు మనం ప్రస్తావించాలి. మొదటిది, మహారాష్ట్రలో ఏదైతే మనం చెప్తున్నట్టుగా అక్కడ ఎక్కువ విస్తీర్ణంలో పసుపు పండుతోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పసుపుకు సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ కూడా కల్టివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కూడా 2 ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఎన్డీఏకి ఆయన సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. అయినా సరే అలాంటి ప్రాంతంలో కాకుండా తీసుకొచ్చి నిజామాబాద్లోకి తీసుకొని రావడం. అంతేకాకుండా నిజామాబాద్ మనం చూసి హైదరాబాద్ కాదు, హైదరాబాద్ అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో డెవలప్ అయిన సిటీ కాబట్టి ఇక్కడ పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ నిజామాబాద్ లాంటి ఒక టైర్ 2 సిటీలోకి, టైర్ 2 టౌన్లోకి దాన్ని తీసుకెళ్ళడం కానివ్వండి, అక్కడ దాన్ని సక్సెస్ చేయడం అనేది ఖచ్చితంగా ఎంపీ అరవింద్ ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నుంచి అలాగే సొంత కూటమి నుంచి ఒక కాంపిటీషన్ ఉన్నా సరే వాళ్ళందరినీ కాదని వాళ్ళని ముందు తీసుకెళ్లి ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో తను చేసిన కృషి అయితే కంపల్సరీ మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఇదే సందర్భంలో మోదీగిరి కూడా ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారినా సరే ఒకసారి మాట ఇచ్చాం కాబట్టి ఆ మాట మీద మనం నిలబడాలి. ఆ మాట ఇచ్చిన వ్యక్తి మన ఎంపీ అయినా సరే, డైరెక్ట్గా నేనైనా సరే దీనికి వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతో ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా సరే వాటన్నింటినీ అధిగమించి ఇవాళ నిజామాబాద్లో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, పసుపు బోర్డు ఏర్పాటు చేసే క్రమంలో తీసుకున్న నిర్ణయం కానివ్వండి, మోదీ కూడా ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. అంతేకాకుండా మనం సంక్రాంతి పండుగ అనగానే రైతుల పండుగగా మనం ఎప్పుడు జరుపుకుంటుంటాము. కొత్తగా పాడి కానివ్వండి, అలాగే పంటలు కానివ్వండి, ఇంటికి వచ్చే ఒక సంతోషమైన వేళ ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఇవాళ పసుపు బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్న ఒక ప్రకటన కానివ్వండి, దానికి కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ కేంద్రంగా మేము మొదలు పెడుతున్నామన్న ఒక ప్రకటన కానివ్వండి, ఆ రైతుల సంతోషాన్ని రెట్టింపు చేసిందని మనం ఖచ్చితంగా చెప్పాలి. అదే సందర్భంలో స్థానికంగా ఉన్న యువత కానివ్వండి, ఎవరైతే చిన్న సన్నకారుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ఓవైపు బీజేపీ పార్టీకి థ్యాంక్స్ చెప్తూనే అదే సందర్భంలో దీన్ని కృషి చేసిన ఆ ఎంపీ అరవింద్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం బీజేపీ పార్టీలో ఉన్న అంత పెద్ద కాంపిటీషన్ని తట్టుకొని అంత పెద్ద రాష్ట్రానికి కాకుండా తెలంగాణకు తీసుకొని రావడము, హైదరాబాద్ లాంటి నగరానికి కాకుండా నిజామాబాద్లో ఆ ఏర్పాటు చేసేందుకు చేసే కృషి మాత్రం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. దీనికోసం ఆయన చేసిన కృషి కానివ్వండి, దాదాపుగా 5 ఏళ్ల పాటు ఆయన చేసిన ఆ పోరాట ఫలితంగానే ఇవాళ దక్కిందని అయితే మనం చెప్పాలి. అమూల్య. రైట్ చిదంబర్, ఇప్పుడు మనం చూసినట్టయితే పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపుతో పాటు ఇతర ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ అంశం ఏదైతే ఉందో దానికి లైన్ క్లియర్ అయ్యే అవకాశం, అంటే లైన్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి పసుపు బోర్డు ఏర్పడవడం కానివ్వండి, పసుపుకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ దానికి సంబంధించిన వచ్చినప్పుడు ఖచ్చితంగా పసుపు అన్నది మనకి దేశవ్యాప్తంగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా అది కొన్ని కమోడిటీస్లో మనం చూస్తే వాటిని ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 2-3 ఒకటి రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, నియరెస్ట్ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఆ రోడ్డు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రోడ్డు కనెక్టివిటీ పెరగడంతో పాటు వీటిని తరలించేందుకు గూడ్స్ రైలుకు సంబంధించిన ఏదైతే ఉందో దాని రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాని షెడ్యూల్ అన్నది పెరుగుతుంది. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంటర్నేషనల్గా మనకి వాటిని తీసుకెళ్లే క్రమం కానివ్వండి, లేకపోతే వాటిని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన వాటికి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఫెసిలిటీస్, అందులో ముఖ్యంగా చూస్తే కార్గోకి సంబంధించిన ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి పెరుగుతాయి. కాబట్టి తద్వారా లోకల్గా కూడా మరికొన్ని ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిది ఇక్కడ సంబంధించిన ప్యాకింగ్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఈ ఉద్యోగాలతో పాటు ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు అవసరమైన
ఏవైతే లారీలు కానివ్వండి లేకపోతే కంటైనర్లు కానివ్వండి వాటి నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు అవసరమైన ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ అన్నిటికీ కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. వీటికి తోడు ఏదైతే మనం అంటున్నామో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో లోకల్గా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటితో పాటు సెంట్రల్ నుంచి వచ్చే కొద్దిమంది ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళందరూ రావడం వల్ల ఇక్కడ లోకల్గా రియల్ ఎస్టేట్కి కూడా ఖచ్చితంగా అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఒక్క నిర్ణయము నిజామాబాద్ రూపురేఖల్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం కానివ్వండి దానికి అనుగుణంగా మాత్రం ఒకవేళ ముందుకు అడుగు పడితే మాత్రం నిజామాబాద్ అన్నది మరొక టైర్ 2 సిటీ నుంచి అది ఒక మెయిన్ సిటీగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఆయన చేసిన ఒక కృషి అన్నది ఇవాళ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు దానికి లాభాన్ని చేకూర్చే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్ కార్గో సర్వీసెస్ సంబంధించిన ఎయిర్పోర్ట్స్ కానివ్వండి అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగానే ఇంతకుముందు కూడా గతంలో మనం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం అన్నది కేవలం సిటీసే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విమానయాన రంగాన్ని విస్తరించాలనే ప్రయత్నంలోనూ అందులో భాగంగానే మనం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కానివ్వండి తిరుపతి కానివ్వండి ఇలాంటి ప్రాంతాల్లో వాటిని డెవలప్ చేస్తూ అంతేకాకుండా తెలంగాణలో కూడా వరంగల్ అలాగే నిజామాబాద్ సంబంధించిన ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నప్పుడు దానికి అవకాశాలు క్రియేట్ అవుతాయి. అంతేకాకుండా నిజామాబాద్కు ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్కి చాలామంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవేళ నిజంగా నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే మాత్రము హైదరాబాద్ మీద ఉన్న ప్రెషర్ తగ్గడంతో పాటు అక్కడ లోకల్గా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయిందని ఖచ్చితంగా చెప్పాల్సిందే. దానికి ఖచ్చితంగా అటువైపు అడుగులు పడే అవకాశమే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీరామర్. ఈరోజు సంక్రాంతి శుభ సందర్భంగా రైతులందరికీ నరేంద్ర మోడీ గారు శుభమైన మాట చెప్పి రైతులందరికీ సంతోషపడే విషయం చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి రైతుల తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్లో ప్రభుత్వము పసుపు బోర్డు నిజామాబాద్లో కంపల్సరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఇచ్చి ఈ రోజు నిలుపుకొని పండుగ శుభ సందర్భంగా రైతులందరికీ సంతోష వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంపీ గారికి మరియు పీయూష్ గోయల్ గారికి మరియు నరేంద్ర మోడీ గారికి అందరికీ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోదీ ఆశీస్సులతో ఎంపీ అరవింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కళ నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడం ఎంపీ అరవింద్ ధర్మపురి సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ నిజామాబాద్లోనే బోర్డు కేంద్ర కార్యాలయం పెట్టేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించడం ఎంపీ అరవింద్ వ్యవహార దక్షతకు నిదర్శనం. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీని నెరవేరుస్తానని లేకపోతే పదవికి రాజీనామా చేసి మీతో పాటు పోరాటం చేస్తానని లిఖితపూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చారు. పదవీకాలం ముగియక ముందే ఆ హామీని నెరవేర్చి అరుదైన నాయకుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చరిత్ర సృష్టించారు. ఇక పసుపు బోర్డు రావడంతో ప్రపంచ పసుపు హబ్గా నిజామాబాద్ మారనుంది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు విరివిగా ఏర్పాటు కానున్నాయి. పసుపుతో పాటు స్థానిక ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డు వల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అయ్యి ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డుతో రవాణా సౌకర్యాలు, ప్రత్యేక గూడ్స్ రైళ్లు వేగంగా పెరగనున్నాయి. పారిశ్రామికంగానూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందనుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. బీడీ కార్మికులకు, వ్యవసాయ మహిళా కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుడే ఎంపీ అరవింద్ అని అభినందిస్తున్నారు రైతన్నలు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాబోయే విప్లవాత్మక అభివృద్ధితో రవాణా, వసతి, భోజనం, మార్కెటింగ్, వ్యాపార రంగాల్లో గణనీయంగా పెరగనుంది.
ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తేవడమే కాకుండా బోర్డు హెడ్ ఆఫీసును తెలంగాణలోనే, అందులోనూ నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడంతో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిపోయింది. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరపించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వంలో లేకపోయినా పసుపు బోర్డు రాష్ట్రానికి తీసుకురావడంతో ఎంపీ అరవింద్ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనూ బీజేపీ క్యాడర్లోనూ పెరిగిపోయింది.